ఈ వ్యక్తి నీతిమంతుడిగా జీవించినప్పుడు వారికి ఏం జరుగుతుంది? సామెతల 10:16 నీతివంతుని కష్టార్జితము జీవనాదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుడి కష్టార్జితం, నీతిమంతుడి కష్టపడుతున్నాడు అనుకోండి, అతను జీవించడానికి మార్గం, ఆ డబ్బులు వ్యర్థమైపోవు, ఆ కష్టం వ్యర్థమైపోదు, అతని జీవనానికి ఉపయోగపడుతుంది. అదే భక్తిహీనుడంటే దేవుణ్ణి విశ్వసించిన వాడు, దేవుని యందు ఉండి నీతిగా జీవించిన వాడు, దేవుణ్ణి ఎరగని వాడు కష్టపడ్డాడంటే అది పాపానికి దారితీస్తుంది. ఏదో ఒక అలవాట్లకు, ఏదో ఒక వ్యసనాలకు, ఏదో ఒక పాపం చేయటానికి దాన్ని ధనాన్ని ఉపయోగించుకొని ఎందుకు పనిరాకుండా పోతుంది. కాబట్టి ప్రియులారా, మరి మనకి కష్టాయిష్టం మనకు నిలవాలంటే నీతి జీవితం ఖచ్చితంగా కావాలి. యోబు అంతే కదండి, చేతి వృత్తి చేసేవాడే యోబు, చేతి పని చేసేవాడే. అయినా సరే దేవుడు యోబుకు, అతని పనికి, అతని కుటుంబానికి కంచి వేయబట్టి అంత గొప్పవాడయ్యాడు. తర్వాత కష్టాలు వస్తాయి, అది పరీక్ష అది. కాబట్టి ప్రియులారా, నీతివంతుడికి అటువంటి మహాభాగ్యం ఈ లోకంలోనూ దేవుని రాజ్యంలో కూడా ఉంటుంది. ప్రియులారా, మనకు కావాల్సింది నీతి జీవితమే ముఖ్యం, ఇంకా రెండోది లేదు. ప్రియులారా, మీరు ఏ వృత్తి అన్నా చేయండి, ఏ పని అన్నా చేయండి, జీవించడానికి నీతి జీవితం మాత్రం ముఖ్యం. నీతి జీవితానికి మరి పక్కదావ పట్టామనుకో జీవితం ఖరాబ్ అయిపోతుంది. చివరికి తప్పిపోయిన కుమారుడు ఏమైపోయింది? చివరికి తిండి లేకుండా కూడా పోయింది. పిల్లారా, ఆ విధమైన సంగతులు జరుగుతాయి. కాబట్టి మనకు కావాల్సింది ముఖ్యంగా నీతి జీవితము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీతివంతుని గంట ఆశించినది దొరుకును. ఈ లోకంలో ఏది కావాలని ఆశించామో, ఏది కావాలని కోరుకుంటామో అది దేవుడు మనకు ఇస్తారు. ఆయన ఎందుకంటే నీతిమంతుడు దేవుని బిడ్డగా ఉన్నాడు కనుక, దేవుని బిడ్డగా మనం మార్చబడినప్పుడు, మన నీతి జీవితం అలవాటు చేసుకున్నప్పుడు ఏది కావాలో అది మనం అడగకుండానే దేవుడు ఇస్తాడు మనకి. దానిలో అనుమానం ఏమి లేదు పిల్లారా. మరి నీతి జీవితం లేని వాళ్ళు ఎంత కోరుకున్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత వ్యసనపడ్డా అది వారికి దొరకదు, దూరం అయిపోతుంది.